మేము కూడా సేవలో ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు నేను నా ప్రార్థన గదిలోనికి ఐ గో ఇన్ టు మై ప్రేయర్ రూమ్ జస్ట్ లైక్ అ క్యాట్, ఒక చిన్న పిల్లిలాగా కొన్నిసార్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నా ప్రార్థన గదిలోకి వెళ్ళిపోతాను. ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయి నా పరలోకపు తండ్రితో మాట్లాడి, అయ్యా నువ్వు మాట్లాడు, నాకు అయ్యా నువ్వు ఒక వాగ్దానం ఇవ్వయ్యా, నీ మాట పట్టుకొని నేను బయటకు వెళ్తానని అడిగినప్పుడు నా ప్రార్థన అంతా అయిపోయాక దేవుడు నాతో మాట్లాడతాడు, దిస్ ఇస్ ద వర్డ్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఈ పరిస్థితికి ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నానని దేవుడు మాట్లాడిన తర్వాత ఆ వాగ్దానాన్ని, అధ్యాయాన్ని నేను చదువుకొని ధ్యానించుకున్న తర్వాత అదే ప్రార్థన గదిలోకి పిల్లిలాగా వెళ్ళి నేను ఒక పులిలాగా బయటకు వస్తాను. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే పిల్లి అంటే రూపంలో కాదండి. ఒక పిల్లి ఎలా పిరిగ్గా ఉంటుందో, ఒక పిల్లి ఎలా టిమ్మిడ్గా ఉంటుందో, పిల్లిని ఉష్షనగానే వెళ్ళిపోద్ది. అదే సింహం చూడండి, ఉష్షనగానే మనల్ని మింగుతుంది. నన్ను బెదిరిస్తావా అని అంత ధైర్యం, నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. కారణం ఏంటంటే వెన్ యూ హ్యావ్ డీప్ స్పిరిచువల్ రూట్స్, నీ ఆత్మ సంబంధమైన అనుభవాలు లోతుగా ఉంటే, దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించే వ్యక్తిగా ఉంటే, వాక్యాన్ని అన్వయించుకునే వ్యక్తిగా ఉంటే, దేవుని అన్ని సమయాలలో నువ్వు ఆశ్రయించే వ్యక్తిగా ఉంటే